హాయ్ అండి. బయట చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది. వేడిగా ఏమన్నా చేద్దామని చూస్తే నా దగ్గర దోసపిండి ఉంది. సో నేను కొంచెం దోసపిండి తీసుకొని, నేను ఎప్పుడు దోసపిండిలో వాటర్ ముందు పోయినండి. ఎప్పుడు దోశలు కావాలంటే అప్పుడు పోసి సాల్ట్ వేసుకుని దోశలు వేసుకుంటా. సో నా దగ్గర గట్టిగా ఉండే దోసపిండి ఉంది, అదే కదా కావాలి. సో నేను దోసపిండిలో కొంచెం సాల్ట్, నేను సగ్గుబియ్యం 1 గంట ముందు నానబెట్టుకున్నాను. వాటర్ తీసేసి పెట్టుకున్నాను. కొంచెం సగ్గుబియ్యం, ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంతో మనం చిట్టి పునుగులు వేసుకున్నాము. దీన్ని ఫస్ట్ బాగా కలుపుకొని ఓ 1/2 గంట 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిందేమో చూసుకుందాము. కొంచెం పిండి ఆయిల్లో వేస్తే అతుక్కోకుండా పైకి తేలితే ఇంకా మనం చిట్టుకొనుగులు వేసేసుకోవచ్చు. అతుక్కోలేదు కదా, ఆయిల్ బాగానే వేడెక్కింది. ఇంకా మనం వేసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక ట్రిప్ తీసేసానండి. నేను ఇందులోకి పల్లీ చట్నీ చేసి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చానండి. పల్లీ చట్నీ ఆనియన్స్తో మంచి కాంబినేషన్ ఇది. చిట్టి పునుగులు రెడీ. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.